వైసీపీ ప్రభుత్వం కూడా చాలా మటుకు టీడీపీ కక్ష సాధిస్తుంది అని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. ఎలా చూస్తారు? కక్ష సాధించాలి అని అంటే ఇప్పుడు దాకా ఆగేవాళ్ళం వీళ్ళకిలాగా. అయితే మన బాబు గారి పద్ధతి ఏంటి? మాకు బాబు గారిలో నచ్చింది కూడా ఇది. వాస్తవంగా బాబు గారిలో మాకు నచ్చింది, ఈ కార్యకర్తలకి, ఈ కష్టపడిన కార్యకర్తలకు నచ్చింది కూడా ఏంటంటే శాంతి, భద్రత, సౌమ్యం, నీతి, నిజాయితీ. ఇవే మాకు కూడా నచ్చట్లా. కానీ మేము ఏం చేయలేము. ఎందుకంటే మాకు ఒక పెద్ద ఉన్నాడు, ఆ అధినేతను కాదని మేము ఎక్కడికి వెళ్ళలేని పని. ఎందుకంటే ఆయన ఏం చేసినా ఇప్పుడు ఉడుకు రక్తం. మేము ఏదైనా సరే వేసేద్దాం, కొట్టేద్దాం, పొడిచేద్దాం, చేసేద్దాం అంటాం. కానీ ఆయన అలా చెప్పరుగా. బాబు గారు మీరు ఆగండి అమ్మా, మనం ఏదైనా సరే లీగల్గా వెళ్దాం, వాళ్ళ తప్పు వాళ్ళకి తెలియదా, మన తప్పు మనకు తెలియదా అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. బాబు గారు దగ్గర నేర్చుకున్న తోతాపురి వాళ్ళు కాదంట, ఇక్కడ నేర్చుకొని సొంత ఇంట్లో నేర్చుకొని తిన్నింటి వాసాలను లెక్క పెట్టాడేవాళ్ళు. వాళ్ళకు కూడా తెలుసు మేము తప్పు చేస్తున్నాం, మేమే తప్పు చేస్తున్నాం అని వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మనల కోసం ఒక్కసారి సీఎం, ఓన్లీ వన్ టైం సెటిల్మెంట్, ఒక్క ఛాన్స్ వన్ టైం సెటిల్మెంట్. అంటే ఇది కూడా వర్కౌట్ అయిందంటారా? రాజశేఖర రెడ్డి గారి పాలన తీసుకొస్తా అనడం కూడా వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారి పాలన తీసుకొస్తానన్నది కూడా కొంతవరకు వర్కౌట్ అయిందండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఈరోజు చనిపోయి ఆయన ఉన్నారు. మన విఘ్నతను మనం కాపాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి లాగా మనం ఎట్లా పెడితే అట్లా మాట్లాడే ఇదిలో మనం పార్టీలో లేవండి. మనకు ఒక నియమ నిబద్ధత అనేది ఉంది. వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారు కొంతవరకు ప్రజలకు న్యాయం చేశారు. ఆయన ఒక సీఎంగా ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తానికి ట్రై చేశారు కొంతవరకు. సో దాన్ని కూడా ఎక్స్పెక్ట్ చేసి అవును కదా, నిజమే కదా అని చెప్పేసి వీళ్ళందరూ ఇవ్వటం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు బిడ్డ అన్నారు కదా అని సొంత తల్లినేమో తోలేశాడు, చెల్లినేమో గెంటేశాడు. అర్థమైందా? బాబాయ్నేమో లేపేశాడు. వీళ్ళకి న్యాయం జరగనప్పుడు ఇంక ఎవరిని న్యాయం చేస్తారు వీళ్ళు? ఎవరికి న్యాయం చేస్తారని ప్రజలు అందుకు కాదా దింపేసింది, అందుకు కదా పట్టాన్ని దింపేసేసి వెళ్ళి ఇంట్లో ఇప్పుడు ప్రజావేదిక పెట్టి కూలగొట్టిన తర్వాత ప్రజావేదికని బాబు గారు ఎట్లా అయితే ఎంత ఫీల్ అయ్యారో ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అలాంటిది చేయలేకపోయేటప్పటికి తల్లికి వందనం పేరుతో అమ్మఒడి కార్యక్రమంతో 15,000 ఇస్తానని ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మళ్ళీ 14, థర్డ్ ఇయర్ 13 అలా ఇచ్చారు కదా. 11,000 ఇచ్చాడు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే దాన్ని వద్దని చెప్పేసి తీసేయచ్చుగా. కానీ ప్రజలకు న్యాయం జరుగుతుంది. చదువురాని పిల్లల్ని చదివించలేని పిల్లల్ని, కొంచెం మనీ పరంగా ఇబ్బంది పడే వాళ్ళని ఇలా కొంచెం వరకు హెల్ప్ అవుద్దనే చెప్పే కదా. ఇంట్లో ఒకళ్ళుంటే ఒకళ్ళు, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తానన్నారు. పైగా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఇస్తానన్నారుగా. అవన్నీ ఆలోచించరేంటి? డ్వాక్రా సంఘాలు పెట్టి అసలు ఈ రోజున పొదుపులు పెట్టి డ్వాక్రా అంటే ఏంటో నేర్పించి, పొదుపు అంటే ఏంటో నేర్పించి ఈరోజు 30 రూపాయల పొదుపు దగ్గర నుంచి 200 కట్టించుకుంటా ఒక్కొక్క గ్రూప్కి 20 లక్షలు లోన్ తీసుకుంటామండి. మామూలు విషయమే. మేడం, ఎక్కడైనా కానీ సభలు పెట్టినప్పుడు కూడా ప్రజలకు ఇది నేను చేస్తా అని కూడా చెప్పలేదు. కేవలము పవన్ కళ్యాణ్ గారిని కించపరచడము, 3 పెళ్ళిళ్ళు ఇలా మాట్లాడడం అసభ్యకరంగా. అసలు ఏమన్నా చెయ్యాలని ఉంటే పలాంది చేస్తానని చెబుతాడు, పలాంది నేను చేయగలనని చెబుతాడు. ఆయనకు ఉన్నది ఏంటంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఒకటే. 2 ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టామా, లోకేష్ గారిని తిట్టామా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని లాక్కొచ్చి తిట్టామా, పవన్ కళ్యాణ్ గారిని తిట్టామా, ఆయనకి ఎన్ని పెళ్ళిళ్ళు అని తిట్టామా, ఈ అంతవరకే కాదు. ఏదైనా ప్రజలకు మంచి చేయండి అంటే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు ఎందుకు గుర్తుకొస్తాయంటారు? అంటే ఒక సినిమా హీరో కదండి ఆయన క్రేజ్ని ఎలాగోలా డామినేట్ చేయాలంటే ఏదో ఒకటి చేయాలిగా. కాబట్టి పెళ్ళిళ్ళు. కానీ సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఎవరు దెబ్బతీస్తారు? పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో దెబ్బతీయాలి అంటే జగన్ వల్ల ఏమవుతుంది? పాపం వాళ్ళని కూడా చేశారు కదండి. సినిమా ఇండస్ట్రీలో దెబ్బతీయడానికి పాపం వాళ్ళు ఏదైనా సినిమాని రిలీజ్ చేసుకుంటున్నాం అని చెప్పి ఎంత అమౌంట్ పెట్టుకుంటున్నాం అని అంటే అమౌంట్లు పెట్టుకొని ఇచ్చారా? వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారు. పాపం చిరంజీవి గారు వస్తే కనీసం ఒక సినీ ఇండస్ట్రీకి పెద్ద అని కూడా ఇది లేకుండా రెస్పెక్ట్ ఇచ్చారు. అలాంటివన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళకి తెలియదు వాళ్ళు చేసిన తప్పులు, తెలుసు కదా. ఈ రోజున మళ్ళీ మాకు చిరంజీవి గారి మీద అట్లా ఇష్టం ఇట్లా, ఇవన్నీ ఉత్తి మాటలు మనం చేయగలిగిన. ఇప్పుడు వచ్చేసి లోకేష్ గారి రెడ్ బుక్ కూడా రాజ్యాంగం అమలులోకి వస్తుంది అని చెప్పేసి జగన్ అంటున్నాడు కదా మేడం. రాజారెడ్డి రాజ్యాంగం జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరిచినంత ఇదిగా రెడ్ బుక్ రాజ్యాంగం మేము అమలు పరచలేమండి. ఎందుకంటే మేము రెడ్ బుక్ అమలు పరచాలని మా మనసులో కార్యకర్తలందరికీ ఏసేయాలి, పొడి చేయాలని ఉన్నాయిందా చెప్పే కదా. మా బాబు గారి పద్ధతి మాకు నచ్చదు. శాంతి, సహనం, ఆలోచించాలి. మీరు ఆగండి మేము ఆపుతానే ఉంటాడు ఆయన మమ్మల్ని. అందుకే ఇలాంటి వాళ్ళు ఇలా రెచ్చిపోతూ ఉంటారు. ఇప్పుడు పరిటాల సునీతం ఉంది, బాబు గారు ఇట్టాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడతారు అక్కడ పడేయండి, 1 గంట కళ్ళు మూసుకొని అంది. ఆ మాటకి కార్యకర్తలు మొత్తానికి ఊపు వచ్చింది తెలుసా మీకు? ఎందుకంటే ఒక లేడీ, మీ నాయకుడు మీకు ఎంత గొప్ప, మా నాయకుడు మాకు అంతకన్నా గొప్ప. ఎందుకంటే కాక మొన్న వచ్చాడు, తండ్రిని ఫ్లాగ్ అడ్డం పెట్టుకున్నాడు, చెల్లిని పాదయాత్రకు పంపించాడు. చెల్లి కష్టపడితే నీకు వచ్చింది ఆ సీటు, నువ్వు నడువు ఒకసారి చూద్దాం. సార్, నారా లోకేష్ గారు రెడ్ బుక్ అమలు అవుతుంది రాజ్యాంగం అని చెప్పేసి అంటున్నారు కదా సార్. ఏం లేదండి, నారా లోకేష్ గారు కూడా మొత్తం ఆలోచించి ఏదైనా పరిపాలన చేస్తున్నారు. ఎవరికి ఏం చేశాడు ఆయన, ఎవరు ద్రోహం చేశాడు చెప్పండి? అందరికీ మంచిగా చేశారు, ఇబ్బంది ఏం లేదు. ఆయన ప్రజాగళం యువగళం పెట్టినప్పుడు జనాలు తండోలుకి వెళ్ళారు. అంటే ఆయన నమ్మే కదా వెళ్ళింది, ఆయన మంచి చేస్తారని కదా. సార్, లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడని చెప్పి జగన్ అంటున్నాడు కదా. రెడ్ బుక్ రాజ్యాంగం ఓపెన్ అయితే ఒక్కడ ఉండడు.
రెడ్ బుక్ రాజ్యాంగం ఓపెన్ అయితే ఒక వైసీపీ కార్యకర్త కానీ నాయకుడు కానీ ఉండడు, మొత్తం పారిపోతారు. ఇప్పుడు అధికారులే చూస్తున్నారు. ఇప్పుడు ఐపీఎస్లో ఉన్నారు, వాళ్ళు ఎన్ని చేశారు, వాళ్ళందరినీ విఆర్లో పెట్టారు. విఆర్లో పెడితే వీళ్ళు టూర్లు వెళ్తున్నారు. వద్దురా బాబు వాళ్ళ నుంచి వచ్చి ఇక్కడ కూర్చోండి, పొద్దున్న 10 కాడి నుంచి సాయంత్రం 6 దాకా కూర్చొని సంతకాలు పెట్టి వెళ్ళండి అని చెప్తున్నారు. పనిష్మెంట్లు అంటే అట్టా ఉంటాయి, కక్ష సాధింపులు అంటే అవి కాదు, కొడతాం కాదు, తిడతాం కాదు. వాళ్ళు ఎట్లా చేయాలో అట్లాగే రూల్ ప్రకారం చేయాలి, అట్లాగే చేస్తున్నాడు చంద్రబాబు. అది చంద్రబాబు అండి. సార్ మరి లోకేష్ గారు రెడ్ బుక్ అమలు చేస్తున్నారు ఇలా అని చెప్పేసి అంటే వ్యవస్థను కూడా అంటున్నారు కదా సార్. ఇంకా ఓపెన్ చేయలేదు అంటున్నారు కదండి, వాళ్ళు అనే మాటలే. అంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసినట్లే కనిపిస్తుంది అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటారు కదా సార్. అంటాకేముందంటే వాళ్ళు చేసిన దాంట్లో మనం ఎన్నో వంతు అసలు ఇది అది ఓవరాల్గా చెప్పండి సార్. లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారు అని చెప్పేసి జగన్ అంటున్నాడు సార్. ఎలా రెడ్ బుక్ అంటే వాళ్ళు చేసిన అరాచకాలకి ప్రతి రౌడీజానికి ఆయన రెడ్ బుక్ పెట్టారు. అది రెడ్ బుక్ ఎందుకు పెట్టారంటే వాళ్ళు చేసే పనులకి ఆయన పెట్టారు పాదయాత్రలో. లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అని చెప్పేసి వైసీపీ అంటుంది కదా. నేను చెప్తే ఆడెవడో చెప్తే వినమంటున్నా కదా, అది ఒకటే మాట అండి, ఒకటే దారి. నారా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అని చెప్పేసి జగన్ అంటున్నాడు కదా సార్, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అది మనం మా స్థాయికి అది మేము మాట్లాడలేము సార్. అది అంటే ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు కదా సార్. మళ్ళీ అదే అంటే మీకు ఇప్పుడు మళ్ళీ 2-3 అదే ప్రశ్న అడుగుతున్నారు. చెప్పే రాజకీయ లబ్ధి కోసం ఏదో మాట్లాడుతుంటారు సార్ వాళ్ళు. మరి టీడీపీ కావాలనే కక్ష సాధిస్తుంది అని చెప్పేసి జగన్ అంటున్నాడు కదా సార్. ఆ జగన్కి ఏం తెలుసండి, అట్టాగే అంటాడు. జగన్ టీడీపీ కక్ష ఎందుకు సాధింపు? టీడీపీకి మంచి పార్టీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జనాలకి ఎంత అభివృద్ధి చేశారు అది తెలుసుకున్నారు కాబట్టి అంత బంపర్ మెజారిటీతో గెలిపించారు ఇవాళ. గతంలో జగన్కి ఎందుకు సార్ 151 సీట్లు ఇచ్చారంటారు ఇప్పుడు ప్రజలు? సార్ ఏదో జనాలు భయభ్రాంతులు పడ్డారు, ఏదో ఒక్క అవకాశం అన్నారు. అతను కూడా ఎవరికైనా ఒక అవకాశం ఇస్తారు కదా అని చెప్పి ఇచ్చారు. ఇచ్చినది నిండా మునిగిపోయాం. అది ఇప్పుడు 100% తేరుకునే ఏది వచ్చేసింది. టీడీపీ వైసీపీ మీద కేవలం కక్ష సాధింపు చేస్తుందని చెప్పి ఆరోపిస్తున్నారు కదా సార్. దేనికి కక్ష సాధింపు చేస్తున్నారు? ఇప్పుడు కక్ష సాధింపు అంటే ఎట్లా ఉంటుంది? ఆడు ఎవడన్నా నాబోటాడు మాట్లాడితే తీసుకెళ్ళి జైల్లో పెడడానికి రెడీ అయ్యాడు. ఇవాళ ఎవడన్నా ఉంటే ఇప్పుడు ఎవడన్నా జైల్లో పెట్టారా? ఇంతవరకు ఎవడో జైల్లో పెట్టాల. ఎవరికాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటున్నారు, పక్కన ఉంటున్నారు. ఇప్పుడు ఇళ్ళ మీద దొమ్మికి వెళ్ళారు, ఆఫీసుల మీద దొమ్మికి వెళ్ళారు, ఆఫీసులు తగలబెట్టారు. మరి వాళ్ళందరూ పారిపోయి దాక్కొని ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళు దాక్కొని వాళ్ళు బయటికి రావట్లా, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటున్నారు. మరి ఆ రోజుల్లో దెబ్బలు కొట్టి మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టేవాళ్ళు. ఇవాళ కొడడానికి దొరుకుతున్నారు వాళ్ళు. ఏం చేస్తాం మరి, మా కర్మ అది. మరి టీడీపీ కావాలనే కక్ష సాధిస్తుంది అని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు కదా సార్ వైసీపీ వాళ్ళు. ఏమండి వాళ్ళు చేసిన ఆరోపణలు ఇది ఏ మూలకి వస్తుంది? వాళ్ళు ఎన్ని చేశారు? చంద్రబాబు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ అసలు రోడ్లు ఇన్ని సంవత్సరాలు అయితే రోడ్లు ఏ ముఖ్యమంత్రి అయినా వచ్చిన తర్వాత 5 సంవత్సరాల వరకు రోడ్లు బాగు చేయని ముఖ్యమంత్రి ఎవరైనా ఉండారా? ఇన్ని సంవత్సరాల్లో 20 సంవత్సరాలు మాకు తెలిసిన మట్టుకి ఇన్ని సంవత్సరాల్లో పూర్తిగా రోడ్లు అధ్వానంగా తయారైపోయింది. గుడివాడ నుంచి విజయవాడ రావడానికి గంట ఎక్స్ప్రెస్, అలాంటిది 2 గంటల టైం పడుతుంది. అదేమంటే మేమేం చేస్తామండి రోడ్లు? అదే ఆర్టీసీ కండక్టర్ని డ్రైవర్ని అడిగితే మేము ఎవరు ఏం అడిగినా మా మీద కేసులు పెడుతున్నారండి అన్నారు. చాలామందిని అడిగామండి. అదే అండి పరిస్థితి. జగన్ గారు కూడా కక్ష సాధిస్తున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు కదా సార్. మళ్ళీ టీడీపీ వాళ్ళే కక్ష సాధింపు చేస్తారని చెప్పి జగన్ కూడా చెప్తున్నాడు కదా. అలాగే అంటారండి, అంటానికి ఏముంది, నోటి మాటలే కదా. టీడీపీ కావాలనే కక్ష సాధింపు చేస్తుందని చెప్పి అంటున్నారు కదా సార్ వైసీపీ వాళ్ళు. ఏం కక్ష అండి? ఇలాంటివి ఏమైనా కానీ కక్ష సాధింపు చేస్తుంది. లేదు, టీడీపీ కక్ష అనేది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి గొడవలు కానీ అలాంటి ఏం చెయ్యొద్దని చెప్తున్నారు. ప్రశాంతంగా ప్రతి ఓళ్ళకి మంచి చేయండి అని ఆయనే చెప్తున్నారు. అలాంటి ఏమీ లేదు. జగన్ అంటున్నాడు కదా సార్, కూటమి ప్రభుత్వం కావాలనే కక్ష సాధిస్తుంది అని చెప్పేసి. అవన్నీ ఒట్టి మాటలు సార్, ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఏదో మాట్లాడతారు, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఏదో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ మామూలే సార్. ఓవరాల్గా ఈ 2 నెలల కూటమి ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఎలా ఉందనుకుంటున్నారు పరిపాలన? బ్రహ్మాండంగా ఉందండి. ఇంకా ఇప్పటికీ పర్లేదు. ఇంకా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా బ్రహ్మాండంగా చేస్తారు చంద్రబాబు నాయుడు. అందులో సమస్య లేదు. ఇది మాత్రం పక్కా. మన రాష్ట్రం బాగుంటుంది, జనాలు చూస్తారు. మీడియా ఉన్నారు, మీరు చూస్తారు. మీరు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని చూడండి.
వాళ్ళు ఆపేశారు అన్నా క్యాంటీన్లు, వీళ్ళు వచ్చి మళ్ళీ పెడుతున్నారు, మొదలు పెట్టారు. మరి భోజనం పేదవాడికి భోజనం పెట్టాలని ఉద్దేశం ఇదే కదా. సార్ గతంలో 5 సంవత్సరాలు ఒక నిమిషం లాస్ట్ సార్, గతంలో 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన చూశారు. ఇప్పుడు కేవలం కూటమి ప్రభుత్వం రెండు నెలల పరిపాలన చూశారు. దానికి దీనికి కంపేర్ ఏంటంటారు? అసలు ఏ నక్కకి నాగలోగానికి ఉన్న తేడా అది. అసలు ఈ 2 నెలల్లో ఎవడి మీద నా కక్ష సాధింపు కానీ, ఒకడి మీద ఒక తప్పుడు కేసు పెడతాం కానీ, ఇంకోటి కానీ ఉందా? వాళ్ళు రోజు తప్పుడు కేసులే కదా పెట్టేది. పెద్ద పెద్ద నాయకులు, జిల్లా స్టేట్ ప్రెసిడెంట్ కాడి నుంచి మొదలెట్టి సామాన్య కార్యకర్త వరకు రోజు కేసులు పెడతాం, తీసుకెళ్తాం, లోపలేస్తాం, వాళ్ళు నానా సాగు చేస్తాం. ఇప్పుడు ఏముంది? ఇప్పుడు ఏం లేదు. వాళ్ళు శుభ్రంగా మాకన్నా ఫ్రీగా తిరుగుతున్నారు. వాళ్ళు మాకు ఇంకా బాధ్యతలు ఉన్నాయి, వాళ్ళకి బాధ్యతలు లేకుండా తిరుగుతున్నారు వైసీపీ కార్యకర్తలు. అది